ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో సినిమాలు చేస్తారా లేదా అన్న దానిపై అయితే పెద్ద చర్చ అయితే జరుగుతుందన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియో చూసిన వారందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఫిబ్రవరి 14 జనసేన దినోత్సవం జరిగిందన్నమాట. సో దీంట్లో హాజరైన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుండగా పవన్ కళ్యాణ్ గారు అయితే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని చెప్పారు. సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి అయితే సినిమా మీద అంచనాలు తగ్గినట్టే అని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే నిర్ణయం తీసుకుంటే ఫ్యాన్స్ కి అయితే నిరాశే. సో పవన్ కళ్యాణ్ గారికి తీరిక లేకపోవడంతో పాటు ఆరోగ్యం ఎక్కువగా ఇబ్బంది పెడుతుందన్నమాట. తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనంగా అయ్యారంట. ఈ లెక్కని చూసుకుంటే హరిహర వీరమల్లు అయితే ఈ మేలో రిలీజ్ అవుతుంది. సో ఈ ఏడాది కానీ వచ్చే ఏడాది కానీ ఓజీతో ఇక సినిమాలు రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదన్నమాట. గతంలో అనుకున్న సురేందర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేలా ఉందంట. ఒక రకంగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినా గొప్ప అని చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి అయితే మారిపోయింది. డిప్యూటీ సీఎం తో పాటు కొన్ని శాఖలు అయితే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయన్నమాట. సో అందుకే ఎక్కువగా సెట్స్ పై ఉండటం సాధ్యం కాదు.